జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా ధనాధిపతి చతుర్థ స్థానంలో, అలాగే కలత్ర లేదా జీవిత భాగస్వామి కారకుడు కూడా చతుర్థ స్థానంలో సంచరించడం చేత ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి కేతుతో కూడి ఉండటం వల్ల. అలాగే జీవిత భాగస్వాముల్లో ఎవరో ఒకరి ఆరోగ్యం కొంతవరకు మందగించబడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అనుకూలకంగా ఉండదు. తోడబుట్టిన వాళ్ళు తమకంటే చిన్నవారితో ఏమైనా సరే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో స్త్రీల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. అలాగే ఎవరైతే స్త్రీల చెప్పుచేతల్లో ఉద్యోగాల్లో ఉండవలసిన పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా భార్య భర్త పరస్పరం ఏదైనా సరే అలిగి మరి కొండెక్కి కూర్చునే అవకాశాలు కూడా ఈ వారం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఆర్థికంగా మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ మనం ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని పరంగా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ వారం మనం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా నడిపించుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు కూడా అగుపించే అవకాశం లేదు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎవరి ప్రాబల్యం ఎంత ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల సానుకూల స్థితి వల్ల ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అనేది అయితే కనుక మేషరాశి వారికి అయితే ఉంటుంది. ఇక మేషరాశి వారు కొత్తగా ఏదైనా సరే వివాహానికి వేచి ఉండే పరిస్థితులు ఇంట్లో ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వివాహం సంబంధించిన
ప్రయత్నాలు చేయడానికి, లేదా కొత్తగా ఏదైనా సరే మ్యాట్రిమోనీ కానీ వివిధ కళ్యాణ వేదికల్లో కానీ వారి పేర్లని నమోదు చేయించుకోవడానికి కానీ ఈ వారం సానుకూలకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మొత్తం మీద చూసినట్టయితే కనుక మరీ బెంబేలు పడేంత ఆ సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి తప్ప అనర్థదాయకమైన ఫలితాలు అయితే ఉండవు. ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.